హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము అన్నవరం వెళ్తున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మాకైతే చాలా నమ్మకం ఈ వ్రతం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. మాకైతే బాగా కలిసి వచ్చింది. మా మ్యారేజ్ కూడా అన్నవరంలోనే జరిగింది. మేము ఇప్పుడు వైజాగ్ హైవేలో ఉన్నామన్నమాట. ఆన్ ది వేలో మా కాలేజ్ కూడా వస్తుంది. నేను గైడ్ కాలేజ్లో చదువుకున్నాను. సో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ మాకు బాగా అలవాటు ఈ రూట్ అంతా. వే అంతా చాలా బాగుంటుంది. హైవే అంతా రెడ్ కలర్ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి అంతా. అందుకే ఆన్ ది వే షూట్ చేసుకుంటూ వెళ్ళాం. మేమైతే అన్నవరం రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ నుంచి కొండ వరకు రూట్ చాలా బాగుంటుంది. చూడండి, కొండ మీదకి ఘాట్ రోడ్లా ఉంటుంది. మధ్యలో ఫొటోస్ తీసుకోవచ్చు, వ్యూ బాగుంటుంది. అది మీరు కనుక అరకు వెళ్ళుంటే అరకు రూట్స్ ఎట్లా ఉంటాయి, ఘాట్ రోడ్స్ ఆ టైప్ లాగా అనిపించింది నాకైతే. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. మేమైతే దిగలేదు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దిగి తీసుకోవచ్చు. బట్ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, చాలా రష్ ఉంది. ఏదో మంచి రోజు అంట ఈరోజు, ఏకాదశి రోజు. సో చాలా రష్, అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఈ ఇయర్ అయితే చాలా రష్ ఉంది. మాకు చాలా వెయిటింగ్ అయింది కూడా ఈసారి. వ్రతము వెయిటింగే, టికెట్స్ వెయిటింగే, అంతా వెయిటింగే ఈరోజు అంతా. చాలా టైర్డ్ అయిపోయాం మేమైతే. అయితే బాగుంటుంది. కొండ మీదకి అయితే వచ్చేసాము. ఫస్ట్ వ్రతం టికెట్స్ తీసుకునే కౌంటర్ దగ్గరకు వచ్చామన్నమాట. వ్రతం టికెట్స్ అయితే 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్లో 300 ఒకటి, 800 ఒకటి, 1500 ఒకటి, 2000 ఒకటి. మీకు ఏది కంఫర్ట్ అయితే అది తీసుకోవచ్చు అనమాట. అన్నీ వ్రత విధానం సేమ్ ఉంటుంది. అయితే వెయిటింగ్ డిపెండ్స్ అనమాట. వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అయితే 2000 టికెట్కి అయితే ఏసీ ఉంటుంది. బట్ మేము వెళ్ళినాక అంత బాగాలేదు, ఏసీ అంత ఏం లేదు. 1500 బాగుంది అనిపించింది నాకైతే. లాస్ట్ టైం మేము 1500 తీసుకున్నాము. సో వ్రతం అయితే ఒక పూజారులు ఉంటారు, వాళ్ళే దీప కుందలు ఇస్తారు, ఆయిల్ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఒక పూజా సామాగ్రి అంటే కొబ్బరికాయలు, అట్టిపళ్ళు ఇలాంటివి మనం కొనుక్కోవాలి టికెట్ తీసుకున్న తర్వాత అనమాట. తర్వాత వ్రతం అయిపోయాక స్వామివారి కాయిన్ ఒకటి మనకి ఇస్తారు, అది తీసుకోవచ్చు. పూజలో పెట్టుకున్న అబ్బాయిలు అయితే పర్సులో పెట్టుకోవచ్చు, అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. చాలా మంచి జరుగుతుంది. మాకైతే బాగా నమ్మకం అన్నమాట. సో బాగా అయింది. వ్రతం అయితే అయిపోయిందనమాట మాది. ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చేస్తామన్నమాట. కిందకు వచ్చేసినాక అక్కడంతా గోశాల ఉంటుంది. అలాగే ఒక రావి చెట్టు ఒకటి ఉంటుంది. రావి చెట్టు చాలా పాతదనమాట, ఎప్పుడో పురాతన కాలం రావి చెట్టు. దాని చుట్టూ నాగదేవతలు ఉంటారు. అక్కడ దీపాలు పెట్టుకుంటారు. కార్తీక మాసంలో అయితే చాలా రష్ ఉంటుంది. 365 ఒత్తులు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారనమాట. సో అదంతా అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిందకు వచ్చాక బుక్స్ ఉంటాయి, గుడి భగవద్గీత అలాంటివి ఉంటాయి, గుడికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, గోశాల ఉంటుంది. అవన్నీ దర్శనం చేసుకోవచ్చు. మేమైతే అన్నీ చూసుకుంటూ ఇంకా పిల్లలు ఆకలని కంగారు పెట్టేస్తుంటే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. తొందరగానే కిందికి వచ్చేస్తామన్నమాట. అయితే అందరూ వెళ్ళి ఒకసారి వ్రతం చేసుకోండి, మంచి ఫీల్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూర్చొని వ్రతం చేసుకుంటుంటే బాగుంటుంది కదా. ఎప్పుడు బిజీ లైఫ్స్ ఉంటాయి. ఆ బిజీ లైఫ్స్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కనీసం ఎప్పుడో పెళ్ళప్పుడు చేసుకొని ఉంటారు కదా వ్రతాలు, పూజలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఓకే. జనరల్గా నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకుందట వ్రతం. తను హ్యాపీగా ఫీల్ అయింది. సో తన్ని చూస్తే నేను చెప్తున్నాను అనమాట, వెళ్ళి వ్రతం చేసుకోండి. ఏదైనా కళ్యాణం చేయించుకున్నా, వ్రతం చేయించుకున్నా చాలా పాజిటివ్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మనం గేట్ దగ్గరికి ఇది ముఖద్వారం అనమాట, టెంపుల్ యొక్క ముఖద్వారం. సో ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ.
వెళ్తుంది ఇంకా. అంటే మేము ఎప్పుడు అర్లీ మార్నింగ్ వస్తాము. బాగా చీకటి 4:00 అట్లాగ వస్తాము ఎప్పుడు. నేను ఇంత తెల్లారినంక ఇప్పుడే ఇదే మొదటిసారి రావడం చెప్పాలంటే. అందుకే నాకు రూట్స్ అంతా బావుంది. వ్యూ బావుందనిపించింది. బావున్నాయి. మొక్కలు, చెట్లు అన్నీ డెవలప్ చేశారు రూట్ కూడా. దట్ టూ డైవర్షన్స్ ఎక్కువ పెట్టారంటే బాగా ట్రాఫిక్ జామ్, వెహికల్స్ పార్కింగ్ అంతా పెంచారు ఇది వరకటి కంటే. మా మ్యారేజ్ అయితే ఇక్కడే అయింది. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఈ గుడిలోనే మ్యారేజ్ అయింది మాది. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వ్రతం చేసుకుంటాం. మధ్యలో ఒక 2 ఇయర్స్ ఏమో మిస్ అయింది. 2-3 ఇయర్స్ అనుకుంటా. రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. బట్ ఎప్పుడొచ్చినా అర్లీ మార్నింగ్ 4:00కి 3:00 వచ్చి వ్రతం చేసుకొని మార్నింగ్ 12 కల్లా ఇంట్లో ఉంటాము. మాకు ఇంకా బిజినెస్లు కాబట్టి మాకు అంత పాసిబిలిటీ ఉండదు. వచ్చేస్తాం తొందరగానే. బట్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళడం బాగుంది. అయితే మాకు ఇంకా చాలా రష్ ఉంది. ఈరోజు ఏదో మంచి రోజు, ప్లస్ దట్టు వరుసగా హాలిడేస్ రావడం వల్లనో ఏమో మేము మొన్న బక్రీద్ రోజు వెళ్ళామన్నమాట. నాకు ఇప్పటికీ కుదిరింది ఇది పెట్టడం వీడియో. సో చాలా రోజుల తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది డే టైం చూడడం వల్ల. అదనమాట. సో బాగుంటుంది వ్యూ. అయితే ఆగాగి ఫొటోస్ తీసుకోవచ్చు. చూడండి ఇట్లా అన్నీ బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది. మనంతా బిజీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగిల్లో అయిపోతున్నాయి కదా, అన్నీ మొక్కలు తక్కువ అయిపోతున్నాయి. సో ఇలా గ్రీనరీ చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే భలే ఇష్టం. గ్రీనరీగా ఉంటే బాగా మంచిగా అనిపిస్తుంది కళ్ళకి. బాగా ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కువ. దేవస్థానం బస్సులు కూడా అంత ఫుల్ రష్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంత రష్ చూడలేదు. మేబీ మేము అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వల్లనో ఏమో చాలా రష్ ఉంది ఈరోజు. మాకైతే చాలా వెయిటింగ్ అయింది. అసలు వెయిట్ చేయాలి, ఎంత వెయిటింగ్ ఏంటి అనిపించింది. ఇది దేవస్థానం బస్సు అనమాట. వెళ్ళొచ్చు. అందరూ చూడండి ఎంత రష్ ఉన్నారు. బస్సు నిండా మనుషులే. దేవస్థానం బస్సు అది. బస్సులు, ఆటోలు, కార్ అయితే పార్క్ చేయడానికి కూడా ఖాళీ లేదు మాకైతే. ఎప్పుడు పార్క్ చేసే చోట కాదు, కింద పార్క్ చేసుకొని అలా పైకి వెళ్ళిపోయామన్నమాట. నడుచుకుంటూ పైకి వెళ్ళాం. ఎప్పుడు అంత వెయిటింగ్ లేదు, అంత నడక లేదు. డే టైం కూడా ఎప్పుడు రాలేదు. మేము రెగ్యులర్ ట్రిప్స్ అయితే వెళ్తూనే ఉంటాము. బట్ నేను వ్లాగ్ ఎప్పుడు పెట్టలేదు. మేము ఛానల్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో ట్రై చేస్తున్నాను అనమాట. మా పిల్లలది అది యాక్చువల్గా ఛానల్ అయితే వాళ్ళు ఇంట్రెస్టెడ్, కానీ వాళ్ళు చిన్నపిల్లలు కదా అని చెప్పి నేను సపోర్ట్ అనమాట. ఇంకా అసలు రష్, ఫుల్ రష్, రూట్ అంతా రష్, ఫుల్ రష్. దారిలో ఆర్గ్యూ చేసుకుంటూ ఒక బండ్లో వాళ్ళు, కార్లో వాళ్ళు, అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్తో ఆర్గ్యూ చేసుకుంటూ అట్లా వెళ్తానే ఉంది. స్లోగా వెళ్తుంది వెహికల్. వెళ్తుంది. మొక్కలు అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి మొక్కలు. చూడండి, వెళ్ళినాక కూడా అసలు ఎంత జనం ఉన్నారంటే అసలు ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉంది. పైకి వెళ్ళినాక కూడా పైకి వెళ్తానే చాలా రష్గా ఉంది. అమ్మో, నాకైతే షాకింగ్ అనిపించింది. అసలు ఈ జనంలోంచి బయటపడతామా బాబు అనిపించింది. అనుకున్నట్టుగానే అసలు 2000 టికెట్ అని తీసుకున్నామే, కానీ ఆ 2000 టికెట్ కూడా కుప్పలు తెప్పలు జనం ఉన్నారు. మేము అనుకున్నాం 2000 టికెట్ అంటే కొంచెం తక్కువ ఉంటారేమో అని తీసుకున్నాము యాక్చువల్గా. దట్టు చాలా వేడిగా ఉంది. సరే ఏసీ ఉంటుంది, కొంచెం తొందరగా అయిపోతుంది అని తీసుకున్నాము. తీసుకుంటే
అసలు ఆ 2000 టికెట్ జనమే ఎంతమంది ఉన్నారు తెలుసా? 1 అవర్ వెయిట్ చేస్తాం మేమైతే వెళ్ళడానికి. వెళ్ళినాక ఒక రూమ్ నిండిపోయినది, ఇంకో రూమ్ కోసం మళ్ళీ వెయిటింగ్. ఓ మై గాడ్, అసలు నేనైతే అంత వెయిటింగ్ ఎప్పుడూ లేదనమాట. వెళ్ళడం, టికెట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, వెంటనే పూజ స్టార్ట్ అయిపోవడం అలాగే జరిగింది. ఈవెన్ ఇప్పుడు కాదు, 10 ఇయర్స్ నుంచి అలానే జరిగింది. ఈసారి మాత్రం ఫుల్ బుక్ అయిపోయాం. అయినా ఇంకా దేవుడి కార్యక్రమం కదా, ఓపికగానే ఉన్నాంలే. అయితే బాగా బాగా వచ్చారు పబ్లిక్ అయితే, విపరీతమైన పబ్లిక్ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చినట్టున్నారు. ఇదిగో మేము ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఇది అన్నదాన సత్రం ఏదో, ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇంకా అన్ని బిల్డింగ్స్, అది రేక్ షెడ్ ఉంది కదా, అది అన్నదానం సత్రం. అది అన్నదానం కూడా ఉంటుంది, భోజనం చేసుకోవచ్చు. అది కూడా చాలా క్యూ ఉంది, విపరీతమైన క్యూ ఉంది. మేము రిటర్న్ వచ్చేప్పుడు చూసాము, ఫుల్ క్యూ అనమాట. ఇంకా మా పిల్లలేమో భోజనం అని బాగా గొడవ చేస్తూ ఉండారు. ఇంకా మేమైతే తొందరగానే వచ్చేసాము పూజ అయినాక. ఆల్రెడీ రాజమండ్రి రీచ్ అయ్యేప్పటికి 3 o'clock అయిపోయింది మాకు. ఇది ప్రసాదాల కౌంటర్ అనమాట. ప్రసాదాల కౌంటర్లో టికెట్స్ తీసుకోవచ్చు. ప్రసాదాలు పూజ అయ్యి వచ్చినాక ప్రసాదాలు తీసుకోవచ్చు. కౌంటర్ దగ్గర టికెట్స్ తీసేసుకొని మీకు ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్ టికెట్స్ తీసేసుకుంటే ఇగో ఈ సైడ్ అంతా కూడా షాప్స్ అవి ఉంటాయి. అవి వెళ్ళి మీకు పూజా సామాన్లు అవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా మేము అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం వ్రతానికి. ఇది మెయిన్ గోపురం, మనకు కనిపించేది మెయిన్ గోపురం. చాలా మూవీస్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నవరం అనగానే. అది ఇదే అనమాట ప్లేస్. ఇక్కడే దిగుతారు ఎక్కువ ఫొటోస్ అవన్నీ కూడా. మేమైతే ఇంకా వ్రతానికి వెళ్ళిపోతున్నాము. ఇంకా దీని కంటిన్యూ పార్ట్ వచ్చి, ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, సో వేరే పార్ట్ కింద కన్క్లూజన్ ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.